భైరవం సినిమా తమిళంలో విజయవంతమైన గరుడన్ చిత్రానికి రీమేక్. ఈ సినిమా కథ 3 స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వారి పేర్లు వరద, నారా రోహిత్, గజపతి, మంచు మనోజ్ మరియు షీను. బెల్లంకొండ శ్రీనివాస్. కథాంశం: ఈ కథ ఒక గ్రామీణ నేపథ్యంలో జరుగుతుంది. ఆ గ్రామంలో ఒక అమ్మవారి ఆలయముంటుంది. ఆ ఆలయానికి సంబంధించిన నగలు, భూములు ఉంటాయి. ఈ ఆస్తిపాస్తులను కాపాడటానికి గ్రామానికి చెందిన ఈ 3 స్నేహితులు ఒకరికొకరు తోడుగా నిలబడతారు. వారు అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉంటారు. కథనం ముందుకు సాగుతున్న కొలది ఒక రాజకీయ నాయకుడు లేదా కొంతమంది దుష్టశక్తులు ఈ ఆలయ భూములను, నగలను కబ్జా చెయ్యాలని చూస్తారు. దీనితో 3 స్నేహితుల జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి. వారు ఈ కుట్రలో చిక్కుకుంటారు. ఒకరికొకరు అండగా నిలబడి ఎదురైన ఆపదల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారి మధ్య ఉన్న స్నేహం, నమ్మకాలు పరీక్షకు గురవుతాయి. ముఖ్యంగా షీను. బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర కథకు కీలకమైనది. అతని చుట్టూనే అనేక సంఘటనలు జరుగుతాయి. దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పినట్లు ఈ సినిమాలో ఒక డివోషనల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అంటే షీను కాలభైరవుడిని కొలిచే భక్తుడు. భైరవం అనే టైటిల్ కూడా ఈ కాలభైరవుడి నుంచే వచ్చిందని తెలుస్తోంది. సినిమాలోని ప్రధాన సంఘర్షణ, భావోద్వేగాలు ఈ స్నేహితుల మధ్య ఉన్న బంధం, ఆలయ భూములను కాపాడటానికి వారు చేసే పోరాటం చుట్టూనే సాగుతుంది. యాక్షన్ సన్నివేశాలు, రస్టిక్ డ్రామా ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. సినిమా మొదటి సగం పాత్రల పరిచయం, వారి స్నేహం, ప్రేమకథల చుట్టూ తిరుగుతుంది. రెండవ సగం నుంచి అసలైన డ్రామా, యాక్షన్ మొదలవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తమ పాత్రల్లో మంచి నటనను కనబరిచారు. పాయింట్స్: బలహీనతలు: రొటీన్ కథాంశం. కథ చాలా వరకు పాత వాసనతో కూడినదని, గతంలో మనం చూసిన కొన్ని సినిమాలను గుర్తుకు తెస్తుందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఆలయ భూములు లేదా ఆస్తుల కోసం జరిగే పోరాటాలు తెలుగు సినిమాలకు కొత్త కాదు. ఊహించదగ్గ కథనం. కథనం చాలా వరకు ఊహించదగ్గ విధంగా సాగుతుందని, పెద్దగా ట్విస్టులు లేదా మలుపులు లేవని చెబుతున్నారు. ఇది సినిమాకు ఒక రొటీన్ ఫీలింగ్నిస్తుంది. మొదటి సగం నెమ్మదిగా సాగడం. సినిమా మొదటి సగం కొంత నెమ్మదిగా ఉందని, కొన్ని చోట్ల అనవసరమైన లవ్ ట్రాక్ లేదా పాటల వల్ల కథ వేగం తగ్గిందని అంటున్నారు. ఇవి కథకు పెద్దగా ఉపయోగపడవని కొందరు విమర్శకులు పేర్కొన్నారు. హింసతో కూడిన సన్నివేశాలు. కథలో కొన్ని సన్నివేశాలు హింసతో కూడుకుని ఉన్నాయని, చిన్నపిల్లలు చూసేందుకు అభ్యంతరకరంగా ఉండొచ్చని అంటున్నారు. ఇది కొంతమంది ప్రేక్షకులకు ప్రతికూలంగా అనిపించవచ్చు. కొన్ని చోట్ల లాజిక్ లేకపోవడం. కథనంలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయ్యిందని, కొన్ని సన్నివేశాలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయని కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా భైరవం కథ రొటీన్గా ఉన్నప్పటికీ ఎమోషనల్ డ్రామా, యాక్షన్ మరియు నటీనటుల పెర్ఫార్మెన్స్తో కొంతవరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.